ఇక డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీ స్పోక్ పర్సన్ స్టూడియోలో ఉన్నారు. ఆయన ఏం చెప్తారు? ఆయన శివకుమార్ లాల్ గారు, ఏంటి ఈరోజు జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు నోర్లు నొక్కుతున్నాయి, సమస్యలపై ప్రజా సమస్యలపై మేము అడుగుతూ ఉంటే మార్షల్స్ను పెట్టి బయటికి నెట్టారు కార్పొరేటర్ని, ఎంతవరకు కరెక్ట్ ఇది? ముందుగా స్వతంత్ర టీవీ డిబేట్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ఒకటేమంటే రవి గారు, మొత్తానికి ఏదైతే ఒక సమావేశం అన్నప్పుడు సమావేశంలోగా జరగాల. ఇప్పుడు అక్కడ ఎవరైతే మేయర్ గారు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ హిసాబ్ ప్రకారం ఒక ప్రోటోకాల్ పాటించాలా, లేకపోతే పద్ధతిని పాటించి ముందుకు పోవాలి. కానీ పోడియాన్ని పుట్టించడము, లేకపోతే ప్లే కార్డులు పట్టి నిరసన చేయడము, లేకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, ఆ సమస్యలు పరిష్కారం అవ్వటం లేదు కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడం అని చెప్పేసి కార్పొరేటర్లు అడిగారు. దానిపై స్పందించకుండా వాళ్ళని మార్షల్ని పెట్టి బయటికి నెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము, బడ్జెట్ గురించి మాట్లాడమని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు ఖచ్చితంగా మీరు గతంలో ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడంటే అది ప్రస్తుతం దానికి ఇంకా టైం తీసుకొని పెట్టవచ్చు. ఇప్పుడు ఈరోజు ఏదైతే అంశం ముందుకు తీసుకొని వచ్చిందో దాని మీద ముందు చర్చించండి. ఇప్పుడు నగర అభివృద్ధి గురించే కదా బడ్జెట్ పెట్టేది, కూడా బడ్జెట్ కేటాయింపులు. సరే, ఇప్పుడు ఇంతకుముందు విజయ్ కుమార్ గారు అన్నట్టు ఆమె టీఆర్ఎస్ బీఆర్ఎస్లోనే గెలిచి సరే కాంగ్రెస్లోకి వచ్చింది అనుకున్నాం. ఈ ఒరవడి నేర్పించింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కదా, గతంలో ఉన్న కేసీఆర్ గారే కదా, మొత్తానికి తీసుకుపోయి అధికారంలో కూర్చుని పెట్టింది ఆయనే కదా. ఓ పక్క పార్టీలు ఉన్న వాళ్ళని తీసుకుపోయి మంత్రి పదవులను ఇచ్చి కూడా అది అంతే నా పోకడ ఇట్లనే ఉంటుందని చూపించింది ఆయనే కదా. ఈరోజు కొత్తగా మీరే దొంగతనం నేర్పించి మళ్ళీ దొంగలు అంటే అది అయ్యే పని కాదు. దొంగతనం ఫస్ట్ మీరు నేర్పించారా? కాంగ్రెస్ కూడా అదే కంటిన్యూ, కాంగ్రెస్ ఏం కంటిన్యూ చేస్తలేదండి. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, బడ్జెట్ మీద మాట్లాడండి అంటే వాళ్ళు 6 గ్యారెంటీల మీద మాట్లాడమనడం అక్కడ రభస అయింది. దాంట్లో ఎంఐఎం కానీ లేకపోతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు ఎంఐఎం కొంచెం సైలెంట్గానే ఉంది. వాళ్ళు ఏమంటే రేపు జరగబోయే ఫెస్టివల్ గురించి ఆ రకంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి కేటాయింపులు చేద్దాము, మాట్లాడదామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది మేయర్ గారు. ఇంకా వీళ్ళు మరీ పోడియం చుట్టి ఉండి రభస చేయడంతో మార్షల్స్కి అప్పుడు చెప్పడం జరిగింది.